కీర్తన గ్రంథము 133 మొదటి నుంచి మాటలు. సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరమో అని రాస్తుంది. ఏ కుటుంబంలో భార్య భర్తలు, అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెలు ఐక్యత, ప్రేమ కలిగి ఉంటారో ఆ కుటుంబాల్లో జీవం ఉంటుంది. అక్కడ జీవం ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. చిన్న చిన్న వాడికి పెద్ద పెద్దగా చేసుకుని చిన్న చిన్న సమస్యల్ని గొడ్డలు పెట్టేలా మార్చుకుని శ్రమల పాలు కాకుండా చిన్న చిన్న శ్రమలలో చిన్న చిన్న సమస్యలలో ఒకరిని ఒకరు క్షమించుకుంటూ ఒకరి పట్ల ఒకరు ప్రేమ క్షమాగుణం కలిగి చిన్న చిన్న తప్పుదాలు క్షమించినప్పుడు పెద్ద పెద్ద గొడవలు రేగకుండా ఉంటాయి. ఎక్కడ ఎలాంటి సమాధానం ఉంటుందో ఆ కుటుంబం దీవెన, ఆ కుటుంబం ఆశీర్వాదాన్ని అనుభవిస్తున్నంత శాశ్వత జీవం అక్కడ ఉండాలని ప్రభువు ఆజ్ఞాపించాడు. దేవుడు ఆజ్ఞాపించినట్లుగా నీ జీవితంలో నెరవేరాలంటే ప్రతి విషయంలో సమాధానం కలిగి ఉండండి, ఒకరి పట్ల ప్రేమ కలిగి ఉండండి.